ఓకే ఓకే ఆ. అంటే లావణ్య సో మీరు advocate. సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ పర్సన్ ఎంత ఇది ఇంకా ఇది చాలా చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి సార్. అండ్ ఒకవేళ మీరు ఇదంతా నిజం కాదన్నా గానీ నేను ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన పర్సనే తన నోటితో మీకు చెప్పిస్తాను, మస్తాన్ సాయి నోటితోనే చెప్పిస్తానండి. వినిపిస్తాను చెప్పిస్తాను, మీ ఇష్టం సార్. మీరు ఎలా కంఫర్టబుల్ ఉంటే అది చేస్తాను. ఒక్కసారి ఏమైనా ఆడియో ఉంటే ఏమైనా ప్లే చేయగలుగుతారా మస్తాన్ సాయి ఆడియో అంటే ఉందా అది? అంటే మేము ఇంకా మొత్తం 100% ప్రిపేర్ అవ్వలేదు సార్. ఓకే ఓకే అంటే మస్తాన్ సాయి నీ అంతటికి నువ్వుగా రా వచ్చి చెప్పు, లేకపోతే బయట పెడతా ఉంటున్నారు. ఓకే 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 అంటే ఇక్కడ రకరకాల మరుపులు రకరకాల వివాదాలు వస్తూ ఉన్నాయండి ఎంటైర్ కేసులో. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా అంటే ఒక బాధితురాలు డ్రగ్ అడిక్ట్ అయింది, దాని నుంచి బయటకు వచ్చింది, ఈరోజు ఇంకా కూడా ప్రీతికి మీరు అనగానే ఉంటూ ఉన్నారు. అంటే అంత ఎఫెక్షన్ ఎట్లా మీరు? అలాగే ప్రీతి గారు మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నా, ఎలా మీరు అంత కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వింటున్నాడు ఆయన ఉదయ్ గారు, పాప ఆఖరికి ఈ దశలో ఒక డ్రగ్ అడిక్ట్ అయిన అమ్మాయిని ఒక అబ్బాయిగా నాలాంటి వాడైతే యాక్సెప్ట్ చేయం. ఎందుకు ఈ అమ్మాయితో తలనొప్పి వదిలించుకుంటానికి ట్రై చేస్తాం. కానీ ఈరోజు ఉదయ్ మీతోనే ఉన్నాడు, ఎలా థ్యాంక్స్ చెప్తారండి మీరు? ఉదయ్ ఇంతటి కష్టకాలంలో మీతో పాటే ఉన్నాడు, మీరు ఒక డ్రగ్ అడిక్ట్ అని తెలిసినా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ఎలా థ్యాంక్స్ చెప్తారంటున్నా మీరు ఉదయ్కి? ప్రీతి గారు వినపడలేదు అనుకుంటా, నాకు చాలాసార్లు చెప్పింది. సార్ యాక్చువల్గా నేను ఎప్పుడు ఉదయ్కి థ్యాంక్స్ కాదు సార్, యాక్చువల్లీ ఎప్పుడు ఉదయం తిడతాను. బికాస్ తిన వల్లే తను నా లైఫ్ లోకి రావడం జరిగింది, ఇతని వల్లనే నేను తన వల్ల అనుభవించడం జరిగింది. ఇప్పటికి కూడా సార్, ఈ రోజుకి కూడా ఉదయ్ ఫోన్ తను తీసుకెళ్లిపోవడం వల్లనే ఉదయ్ తనకు అంటే ఇప్పుడు అక్క అనుకో, నేను తినకి చాలా రోజులు చెప్పాను సార్, తను కనిపించేటట్టు మంచి మనిషి కాదు ఉదయ్ అంటే అక్క మంచిది అక్క డిలీట్ చేసేసా అని చెప్పింది, ఫోన్ లో ఉన్నవన్నీ డిలీట్ చేసా అని చెప్పింది అని చెప్పాడు. కానీ ఏ రోజు నా మాటలు నమ్మలేదు సార్ ఉదయ్. ఇప్పుడు నమ్ముతున్నాడు సార్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ ట్రూత్ కేమ్ అవుట్ నౌ అండ్ హీఈస్ ట్రస్టింగ్ మీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్. ఇప్పుడు ఫైనల్గా ప్రీతి గారు, మీరు భవిష్యత్తులో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, పర్టికులర్గా లావణ్య నుంచి కావచ్చు, లావణ్యకు మద్దతు ఇస్తున్న వాళ్ళ నుంచి కావచ్చు, లేకపోతే డ్రగ్ పెడ్లర్ నుంచి. మీరు ఎందుకంటే డ్రగ్స్ వ్యవహారం అంతా బయటకు భయపడాలి సార్, అవన్నీ ఫేస్ చేస్తారు, ఫేస్ చేయడానికి ఏదైనా తప్పు చేయాలి అనే ఆలోచన కూడా నాకు రాదు సార్. ఐ నో దట్ ఐఎమ్ క్లీన్, ఐ నో దట్ ఐఎమ్ గుడ్. నేను ఎవరికి హాని చేయాలనుకునే పర్సన్ కాదు సార్. సో నాకు ఎవరన్నా హాని చేసా కూడా సార్, నేను దాన్ని ఇలా దులుపుకొని వెళ్ళిపోతాను సార్, తప్ప వాళ్ళతో గొడవ పడి వాళ్ళని బయటికి గుంజి వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఇలా నా హిస్టరీలోనే ఇలా నేను ఏ రోజు చేయలేదు సార్. సో నేను తనలా కాదు, నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలనుకోవట్లేదు, నాకు ఎవరితో శత్రుత్వం లేదు కూడా. అండ్ ఐఎమ్ అ పర్సన్, ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు మీ ఆల్సో, నేను వాళ్ళకి నా తప్పు ఉన్నా లేకపోయినా నేను వాళ్ళకి సారీ భయ్యా నాకు నీతో వద్దు అని చెప్పి వాళ్ళతో అక్కడికి ఎండ్ చేసుకొని నేను పక్కకి వెళ్ళిపోయేదాన్ని సార్. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా సార్, ఐ నో ఉదయ్ ఇప్పటికైనా నాతో సపోర్ట్ కొండి స్టాండ్ తీసుకుంటాడు నా కోసం. సో యా సార్, ఒకవేళ నన్ను చంపుతున్నా, నన్ను ఇంకా మెంటల్ టార్చర్ చేస్తున్నా అంటే సార్, అప్పుడు నేను లీగల్ గా వెళ్తూనే ఉంటాను సార్. ఫైట్ అయితే కంటిన్యూ చేస్తాం సార్. ఒక్క మాట, ఈ అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి 45 రోజులు రిమాండ్లో ఉండి బెయిల్ కూడా నిరాకరించేంత స్ట్రాంగ్ కేసులో వాళ్ళు బెయిల్ ఇచ్చి వదిలేసిన తర్వాత కూడా ఏ రకమైన బుద్ధి రాకుండా ఇంకా జనాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఇలా నిజాలను నొక్కేస్తూ బయటికి కేసుని ఎఫెక్ట్ చేస్తుంది ఆవిడ. ఇలాంటి వాళ్ళందరూ బయటకు వస్తే ఎంతమంది ఈ డ్రగ్స్ బార్ నుంచి బయటకు వస్తారు సార్? ఇలాంటి అమ్మాయిని మనం నిజంగా జస్టిస్ తీసుకెళ్ళకపోతే, ఈ లావణ్యని అదుపులోకి తీసుకొని విచారించి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటి వాళ్ళని చేయకపోతే, ఇలాంటి వాళ్ళు ఇంకా నరకయాతన అనుభవిస్తూనే ఉంటారు, గురి అవుతూనే ఉంటారు, ఆత్మహత్యలకు కూడా ప్రేరేపిస్తుంది. అది నేను చెప్పేది. పీపుల్ లైక్ దిస్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ సొసైటీ సార్. ఇలాంటి మనుషులు అసలు సొసైటీకి చాలా బ్యాడ్ సార్. వాళ్ళకి సెల్ఫ్ కూడా హార్మ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా పక్కన ఉన్న వాళ్ళని కూడా హార్మ్ చేయొచ్చు సార్. మొన్న సూసైడ్ అని చెప్పి ఒక ఇది చేసింది సార్. ఓకే, సూసైడ్ అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఏమడిగింది సార్, తను
ప్రీతి నేను చచ్చిపోతాను ప్రీతి, నాకు ఎవ్వరు లేరు ప్రీతి అంటే, నాకు అంత చేశాక కూడా సార్ నేను అక్క నువ్వు చచ్చిపోవడం కరెక్ట్ కాదక్క అని చెప్పి నేను తనకి సపోర్ట్ చేశాను సార్. అప్పుడు కూడా తను నన్ను ఒక విక్టిమ్ కార్డ్ పెట్టుకొని తను నన్ను ఏమడుగుతుంది సార్, ప్రీతి నేను డ్రగ్స్ అలవాటు చేయించాను నువ్వు చెప్తావా అని అడిగితే, నేను నా లైఫ్ ఇప్పుడు నేను నీ ఫ్రెండ్స్ తో కానీ నీ వాళ్ళతో కానీ నేను ఎవరితో మాట్లాడట్లేదు, నేను నా లైఫ్ ఇప్పుడు చాలా బాగా లీడ్ చేస్తున్నాను, ఐఎమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఆ విషయం కూడా నేను ఎవరికి చెప్పను, నా దగ్గర ఏం ప్రూఫ్స్ కూడా లేవు అంటే. ఇప్పుడు ఉన్న ప్రూఫ్స్ ఆడియోస్ ఉన్నాయి ప్రీతి, నువ్వు పాస్ట్ లో నీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకున్న ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వు చెర్రీ మాట్లాడిన ఆడియోస్ ఉన్నాయి, అవి వస్తే అవి ఫేక్ అని చెప్తావా ప్రీతి అని అడిగింది. ఫేక్ అని నేను ఎలా చెప్పగలను, ఫేక్ అని చెప్పి నేను అందరితో చెప్పులతో కొట్టిపించుకోలేను కదా, అదేదో ఒక రోజు నిజం బయటికి వస్తుంది. సో నేను వచ్చి నిలబడను నీతో, నేను మీడియాలోకి రావాలనుకోవట్లేదు, నేను నీకు సపోర్ట్ నేను ఎవరికి సపోర్ట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చెప్పడం జరిగాక తను నన్ను నువ్వు చెప్తావంట నువ్వు ఆడియో రిలీజ్ అయినప్పుడు కూడా తను నన్ను అడిగిన క్వశ్చన్, నువ్వు రిలీజ్ చేసావా ఉదయ్ రిలీజ్ చేశాడా ఆడియో అని అడిగింది సార్. అసలు ఆడియో నేను రిలీజ్ చేయలేదు, ఉదయ్ రిలీజ్ చేయలేదు, ఆ ఆడియోనే మా దగ్గర రికార్డ్ అవ్వలేదు, ఆడియో రికార్డ్ అయ్యింది చింటూ అలియాస్ ఉనీత్ రెడ్డి ఫోన్ లో. ఆ ఆడియో 1 hour 30 minutes record sir. Why did only my voice come out? Clearly understanding those people are targeting me. That is why I had to come out and tell the truth. That's all sir. అండ్ నాకు ఇంకా మాట్లాడాలని లేదు, ఎందుకంటే మా ఫ్యామిలీ అందరు ఇది చూశారు, మా మదర్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. మా మదర్ 3 days నుంచి ఫుడ్ కూడా తినట్లేదు సార్, తను ఏడ్చుకుంటా కాల్స్ మాట్లాడడం జరుగుతుంది. అండ్ నాకు ఇంకా మీదట ఏ ఇంటర్వ్యూస్ కూడా నేను ఇవ్వాలనుకోవట్లేదు సార్, నేను ఏదన్నా లీగల్ గా వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంది ఎందుకంటే ఇట్ ఈస్ మై స్టోరీ, ఉదయ్కి తెలియదు, ఇట్ ఈస్ మై స్టోరీ అండ్ ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ ఇట్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అండ్ ప్లీజ్ ఇక మీదట కూడా ఎవరు కూడా నా గురించి కానీ నా ఫొటోస్ కానీ ఎవరు మీడియాలో ఎవరు వేయకూడదని నేను ప్లీజ్ దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ మై ప్రైవసీ. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ప్రీతి గారు, మీకు అన్ని విధాలు అండగా ఉంటాం. మీ జీవితాలని నాశనం చేసే ఉద్దేశం మీడియాకు కూడా లేదు, ఎవరో పొరపాటున మీ ఫోటోలు వేసి ఉండొచ్చు. సో ఆ మీడియా ఛానల్స్ ఈరోజు కాల్ చేశాను సార్ ఎన్టీవీకి, నేను ఈరోజు కాల్ చేయడం జరిగింది సార్, నేను ప్రీతిని మాట్లాడుతున్నాను ఇలా నా వ్యూస్ అయితే ఏం చేయాలి అన్నారు సార్ ఒక ర్యాష్ వాయిస్ లో. సార్ లైఫ్ నాది కదా సార్, స్పాయిల్ అయ్యేది నాది కదా సార్, నా ఫొటోస్ నా వీడియోస్ వస్తే నా నేను ధైర్యంగా ఉన్నాను సార్, నేను స్ట్రాంగ్ గా ఉన్నాను సార్, కానీ మా అమ్మ మా తమ్ముడు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు సార్ ఎవ్వరు. ఖచ్చితంగా అండి, ఒక టీవీ ఛానల్ స్టూడియో నుంచి మేము కూడా మా మీడియా వాళ్ళని యూట్యూబ్ ఛానల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఒక ఆడపిల్ల దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటోంది. సో మన వ్యూస్ కోసము మన టీఆర్పీల కోసము ఇంకొకళ్ళ జీవితాలతో మనం అలా చేయటం కరెక్ట్ కాదు. దయచేసి అవి రిక్వెస్ట్ మేరకు ఆ ఫొటోస్ తీసేయండి. ఈవెన్ బిగ్ టీవీలో ఒకవేళ వేసి ఉన్న వాటిని అయితే నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ చెప్పాము, ఒకసారి వెరిఫై చేయమని చెప్పాము మేము. ఒకవేళ పొరపాటున తమ్మునేల్ లాంటిది పెట్టుంటే ప్రీతి ఫోటో ఎక్కడా కనపడియొద్దు, డిలీట్ చేయమని చెప్పిన తర్వాత మేము స్టూడియోలోకి వచ్చి కూర్చున్నాం. సో ఆల్మోస్ట్ మా డిజిటల్ టీం ఈ పాటికి డిలీట్ చేసేసి ఉంటుంది ఆల్మోస్ట్ నేను అనుకోవటం అయితే. సో ఇంకా కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు బిగ్ టీవీలో ఉంటే. ఒక బిగ్ టీవీ అని కాదు, ఇంకెక్కువ ప్రభావాన్ని చూపించి ఇంకెక్కువ జనాలకు రీచ్ అయ్యే ఛానల్స్ చాలా ఉన్నాయి.